396 జీవోని 396 జీవోని స్టేషన్ సేవా కేంద్రాలను స్టేషన్ సేవా కేంద్రాలను జీవో నంబర్ 396 ను జీవో నంబర్ 396 ను జీవో నంబర్ 396 ను డాక్యుమెంట్ రైటర్ ఐక్యత డాక్యుమెంట్ రైటర్ ఐక్యత. కక్షిదారులకి, మీడియా మిత్రులకి, ప్రజలకి, తోటి డాక్యుమెంట్ రైటర్లకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్యుమెంట్ రైటర్లకి అందరికీ నా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనముగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 396, ఈ 396 జీవో వలన ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 లక్షల మంది దస్తావేజు లేఖరులు కానీ, వారి మీద ఆధారపడిన అసిస్టెంట్లు కానీ, డిటిపి ఆపరేటర్లు కానీ, స్టాంపు వెండర్లు కానీ, వీళ్ళందరూ కూడా వీధిన పడే రోజులు దగ్గరకు వచ్చాయి. ఈ పీపీపీ విధానంలో ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ముందు నూతనముగా ఏర్పాటు చేయబోయే కార్యాలయాలు, ఫ్రంట్ ఆఫీసులు అంటారు వాటికి దాన్ని ప్రైవేట్ పరం చేయాలనేది ఈ విధానంలో ఉంది. అంటే పీపీపీ విధానం అంటే ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసేది. ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నుండి ఈ విధానాన్ని ఎవరైతే దస్తావేజులు రాస్తున్నారో ఇప్పటిదాకా ఏమైతే జరుగుతుందో దీన్నంతా ప్రైవేట్ పరం చేయాలని ఉద్దేశం. దీనికి ఒక కంపెనీకి టెండర్లు పెట్టి రేపు 26వ తేదీ టెండర్లు పిలుస్తారనేది ఒక యోచన ఉంది. మాకు అందరికీ తెలిసిన సమాచారం ప్రకారం 26వ తేదీని టెండర్లు పిలిచే ఆలోచన ఉంది. ఈ టెండర్ల ప్రకారం ఏదైనా పెద్ద కంపెనీకి దీన్ని టెండర్లు పిలిచి వాళ్ళు ఎవరైతే ఎక్కువ వేలంపాట్లో దీన్ని పాడుకుంటారో వాళ్ళకి ఈ పబ్లిక్ ఫ్రంట్ ఆఫీసులో వాళ్ళకి ఇచ్చే విధానాన్ని గవర్నమెంట్ రూపొందించింది. దీని మీద మేము సోమవారం, మంగళవారం, ఇవాళ బుధవారం 3 రోజులు కొనసాగిస్తున్నాం. తొలి రోజుకే మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు స్పందించడం జరిగింది. కలెక్టర్ల మీటింగ్లో కలెక్టర్లు వేసిన ప్రశ్నకు దస్తావేజు లేఖరులు ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకిస్తున్నారు, మీరేం చెప్తారు సార్ అని ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన ప్రైవేటీకరణ మేము చేయటం లేదు, దస్తావేజు లేఖరులు కూడా ఉంటున్నారు అన్నప్పుడు దస్తావేజు లేఖరులు ఉంటున్నారన్నప్పుడు మీరు పబ్లిక్ భాగస్వామ్యం ఇచ్చినప్పుడు దస్తావేజు లేఖలు చేసేది ఏంటి? దస్తావేజులు ఎలా రాస్తారు దాన్ని? అయితే ఇంకో ప్రశ్నకి ఆయన ఏమన్నారంటే వాళ్ళకి మరో ఉపాధి చూపిస్తామంటున్నారు. ఇన్ని లక్షల మందికి మీరు ఏం ఉపాధి చూపించగలరు? ఏం చేయగలరు? వీళ్ళంతా ఏ ఉపాధి మీద దాన్ని ఏమైనా మీరు హామీగా మాకు ఇవ్వగలరా? ఎలాంటి హామీలు మాకు ఇవ్వకుండా ఇస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు గౌరవనీయులైన అనగాని ప్రసాద్ గారు కూడా నేను మాట్లాడుతూ ఇది వైపీసీ విధానాన్ని మీరందరూ ఫాలోఅప్ చేయబాకండి అని, మా వృత్తి పోతుందని మేము బాధపడుతుంటే మీరు వైసీపీ విధానాల్లో పాలు పంచుకోవద్దు అనే విధానాన్ని మాట్లాడడం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకోసారి ఆలోచించాల్సిన ప్రార్థన. ఎందుకంటే మా వృత్తి, మా జీవనోపాధి ఇదంతా ప్రైవేట్ సంస్థలు ఇచ్చినప్పుడు మేము వీధిని పడబోయేటప్పుడు మా పోరాటం చేయడం మా ధర్మం. అది మేము పోరాటం చేస్తాం. మీరు మమ్మల్ని మా పోరాటం గమనించి మాకు వృత్తిపరమైన భరోసాగా మీరు కల్పిస్తే మేము ముందుకు పోతాం. అదేవిధంగా మన రాష్ట్ర ఐజీ గారు కూడా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఐజీ గారు కూడా నేను మాట్లాడుతూ మాకు ఎలాంటి భరోసానే ఇవ్వకుండానే వారు కూడా మేము ప్రైవేట్ పరం చేయటం లేదు, ప్రజలకి నాణ్యమైన సేవలను అందిస్తున్నాము, త్వరగా దస్తావేజులు తయారు చేసే విధానం మేము ముందుకు పంపిస్తున్నాం అంటున్నారు. త్వరగా దస్తావేజులు తయారు చేయడం అంటే ఏంటి? ఒక ఇల్లు కానీ, ఒక స్థలం కానీ దాన్ని తీసుకునేటప్పుడు, ఆ ఇల్లు స్థలం తీసుకునేటప్పుడు ఆ ఇంటికి పోవాలి, ఆ ఇంటి మెజర్మెంట్ తీసుకోవాలి, కొలతలు కొలవాలి, దాని స్టాంపు రైటర్ ఫీజు వేయాలి, దానికి ఎంత ఇవ్వాలి, పబ్లిక్కి చెప్పాలి, సాక్షులను ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళన్నీ దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత అది బాగుందా లేదా, పీపీడీ విధానంలో బాగుందా లేదా చూడాలి. మీరు పెట్టిన కొత్త విధానంలో దాన్ని ఆ దస్తావేజ్ తయారు చేయాలి. తయారు చేసిన స్టాంపులకు ఓటీపీ రావాలి. స్టాంపులు తీసుకున్న తర్వాత పీపీ కొట్టాలి. కొట్టిన తర్వాత ఈ నెంబర్లు బాగుందా లేదా సబ్ రిజిస్ట్రార్ వెరిఫికేషన్ పంపించాలి. ఆయన ఓకే అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి స్లాట్ బుక్ చేయాలి. ఇన్ని విధానాల్లో ఉండేటువంటి దస్తావేజులు ఇప్పటికే చాలా స్పీడ్గా జరుగుతుంది. వర్క్ అయితే ఎంత స్పీడ్గా జరుగుతుందో అంత స్పీడ్గా జరుగుతుంది. ప్రజలకు కూడా చాలా అనుకూలంగా ఉంది. స్లాట్ విధానం వస్తుంది. ఇప్పటిదాకా ఓటీపీలతో కొంత ఇబ్బంది పడుతున్నారే కానీ మిగతా జరిగేటట్లు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రజలకు ఎలాంటి భరోసా లేదు. వాళ్ళు ఎలాంటి ఇబ్బంది. అందులో కూడా దీంట్లో గవర్నమెంట్ వారు మాకు ఇచ్చేటువంటి ఫీజు ఏమీ లేదు. గవర్నమెంట్ వారు మాకు చిల్లి న్యాయపైస కూడా చెల్లించడం లేదు. ఎవరైతే కక్షిదారులు ఉన్నారో వాళ్ళు మా సేవలను గుర్తించి మేమైతే ఏదైతే చేస్తున్నామో వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో మేము దాన్ని తీసుకొని మేము ముందుకు పోతూ వాళ్ళ సేవలు చేస్తున్నాం.
ఈ సేవలు చేయడం కూడా ఒక పని చేయడంలో మేము స్థలం చూస్తున్నాం, స్థలం కొలుస్తున్నాం, దాని ఫోటోలు తీస్తున్నాం, దాన్ని వెరిఫికేషన్ చేస్తున్నాం, దాని లింక్ డాక్యుమెంట్లు చూస్తున్నాం, ఇవన్నీ వచ్చిన తర్వాత లీగల్గా చూస్తున్నాం. ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ సబ్ రిజిస్ట్రార్ గారికి ప్రొసీడింగ్స్లో పెడుతున్నాం. ఆయన కూడా ఈ నెంబర్ బాగుంది మీరు చేసుకోండి అంటేనే మేము దస్తావేజ్ ద్వారా చూసుకొని పీపీడీ అన్నీ కూడా కొట్టిన తర్వాత స్లాబ్ ఓటీపీలు అన్నీ వచ్చిన తర్వాత మాత్రమే మేము బ్యాంకుకి పంపించి మేము చలానా కట్టుకొని వాళ్ళకి అన్ని సేవలు మా దగ్గర పెట్టుకొని మేము సేవలు చేసినంత మాత్రాన మాకు వాళ్ళు గౌరవంగా ఇచ్చే ఫీజులు తీసుకొని మేము మా అసిస్టెంట్లు మా డీటీపీ ఆపరేటర్లు అందరం కూడా జీవిస్తూ ఉన్నాం. ఈ విధానానికి గవర్నమెంట్కి వచ్చిన నష్టం ఎలాంటిది ఏమీ లేదు. కానీ దీన్ని ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ టెండర్లకి రేపు 26వ తేదీ పిలుస్తున్నారని మాకు వచ్చిన సూచన సమాచారం. కాబట్టి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి కానీ రెవెన్యూ మంత్రి గారికి కానీ మా ఐజీ గారికి మేము చెప్పే వినతం ఏంటంటే ఫ్రంట్ ఆఫీసులకి ఇచ్చేటట్టు 2,000 రూపాయలనే మాకు ఇస్తూ మాకు లైసెన్స్ విధానాన్ని పునరుద్ధరించి మమ్మల్ని కానీ కాపాడితే మీకు ఇంకా మెరుగైన సేవలు చేస్తాం. మా 2,000 రూపాయల ఫీజుల్లో మేము ఏదైనా గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేసినా ప్రజలకు ఇబ్బంది కలిగించినా మా లైసెన్సులు కూడా మేము రద్దు చేయమని కోరుతున్నాం. అంతేగాని వాళ్ళకి ఇచ్చే 2,000 రూపాయలు మాకు ఇవ్వండి. ఇన్ని వేల మంది కొత్త ఉద్యోగాలు మీరు చూపించలేదు. ఉన్న ఉద్యోగాలు ఇంకా క్లారిటీ ఇవ్వండి, ప్రభుత్వం ఒక ఐడెంటిఫై ఇవ్వండి, ఒక లైసెన్స్ ఇవ్వండి, మమ్మల్ని అందరూ కాపాడండి, మా జీవనాన్ని కాపాడండి. ఇదే మేము అడిగేది. ఏదోగా తాత్కాలికంగా మీకు భరోసా చూపిస్తాము, మీకు తాత్కాలిక ఇది చూపిస్తాము, మీకు తర్వాత చూపిస్తామంటే మేము ఏ విధంగా ఏ చెట్టుని ఏ పుట్టని ఎత్తుక్కోవాలో మాకే అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు పిల్లలు చదువులు ఉన్నాయి, వాళ్ళంతా చదువుకుంటారు, కుటుంబాలు ఉన్నాయి, ఈ కుటుంబాలు దీని మీద ఆధారపడినాయి. అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఇవి రాసేవాళ్ళు కూడా దస్తావేజులు ఇంగ్లీష్లో రాసేవాళ్ళు ఉన్నారు, తెలుగులో రాసేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చేస్తేనే వాళ్ళు మమ్మల్ని గుర్తించి మాకు ఇచ్చే రూపాయలు మేము జీవిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వారు కానీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కానీ మరొక్కసారి ఈ జీవనోపాధిని మాకు కోల్పోకుండా మీరు చూడాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా కోరుకుంటున్నాం. లేదు మీరు ఇంకా కూడా ఉంటే ఇదే విధంగా ఈ బంద్ని 30 దాకా కొనసాగిస్తామని తమరికి ముఖ్యంగా తెలియజేస్తూ మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మేము ఇంత కార్యక్రమాన్ని పెండౌన్ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా చేయగలుగుతున్నామంటే మా రైటర్లు కావచ్చు, వెండర్లు కావచ్చు, ఈటీసీపీ ఆపరేటర్లు కావచ్చు, అందరూ చాలా చక్కగా పాల్గొని చేస్తున్నారు. కానీ దీని ఉద్దేశం ఏమిటంటే కొంతమంది చాలా అనుచిత వాక్యాలు చెప్తున్నారు పైన. అసలు డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థ అనే విధానాన్ని 1908 నుంచి ఇప్పటి వరకు జరుగుతూ ఉంటే దీన్ని దళారీ వ్యవస్థ అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దళారీ వ్యవస్థ అంటే ఈరోజు ఎక్కడైనా ఏ సమస్య అయినా ఇద్దరి మధ్య జరగాలంటే ఒక మనిషి ఒప్పందం లేకుండా, ఒక మనిషి వాళ్ళిద్దరిని కలపకుండా ఏదన్నా జరుగుతుందా? ఎక్కడన్నా జరగట్లేదు. మేమేం చేస్తున్నాం ఈరోజు? దళారీ వ్యవస్థ అనడానికి ఏమిటిది? ఎంత నీచమైన పదం అది. ఈరోజు ఒక వ్యక్తి చెప్తున్నాడు, అసలు వింటుంటేనే నాకు చాలా ఆశ్చర్యకరమైంది. అసలు ఈ డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థకి మేము చేస్తున్న పని అసలుకి కరెక్ట్ కాదు, మీరు చేసింది కూడా వేస్ట్, ఇది దేనికి పనికి రాదు ఈ రిజిస్ట్రేషన్లు అంటున్నారు. అసలు ఆ మాట ఏమిటో అసలు అర్థం కావట్లేదు. రిజిస్ట్రేషన్లు ఏం పనికి రాకపోతే ఈ గవర్నమెంట్ వ్యవస్థ ఎందుకు, వీళ్ళంతా చేయడం ఎందుకు, డాక్యుమెంట్ రాయడం ఎందుకు, డాక్యుమెంట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? అసలు అది వ్యవస్థ వేస్ట్ అంటున్నారు. ఏమండి, నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. ఈరోజు మేము ఆయన ఏం చెప్తున్నారు? ప్రైవేటీకరణ అంటున్నాడు, మీకు అన్యాయం చేయను అంటున్నాడు. ఓకే, అన్యాయం చేయను అంటున్నాడు, మా గౌరవ అధ్యక్షులు మాట్లాడడం జరిగింది. కానీ అన్యాయం చేయడం అనేది ఈరోజు ఆయన ఏం పోలుస్తున్నాడు? అక్కడ ఆర్టీఓ ఆఫీసును ఒక పక్క వచ్చి పాస్పోర్ట్ ఆఫీస్ ఒక పక్క అంటున్నాడు. అసలు పాస్పోర్ట్ ఆఫీస్కను ఈ డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థకి ఏంటంటే సంబంధం వాళ్ళకి తెలియదా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, సత్యప్రసాద్ గారికి తెలుసు, మా ఐజీ గారికి తెలుసు, అందరికీ తెలుసు డాక్యుమెంట్ విధానం ఎంత కఠినంగా ఉంటుందనేది. కానీ ఈ ప్రైవేటీకరణ అనే కాడికి వచ్చేటప్పటికి వాళ్ళు అసలుకి ప్రజలు ఎంత అవస్థపడుతున్నారు. ఈరోజు ఒక తాడి చెట్లకి సంబంధించి ఒక రైతు మా దగ్గర 16 రోజులు వరుసగా చేయాడు. తాడి చెట్లకి ఇంచి దారిపోయేదానికి ఈరోజు దారి చూపించలేదని తన్నుకోబోయారు. అంటే ఇలాంటివన్నీ వాళ్ళు చూపించే ఒక కాగితంలో వస్తాయా అండి? వ్రాయించుకున్న వాళ్ళు, వ్రాయించిన వాళ్ళు, హద్దులు, సర్వే నంబరు, దట్స్ ఆల్ అంటున్నారు. ఒకే పేపర్లో వస్తుంది అంటున్నారు.
ఎవరో ఒక మహానుభావుడు ఇంతకుముందు దాదాపు ఎన్నో కాగితాలు కరెక్ట్గా ఈరోజు డబ్బులు మనం చలానా కడుతున్నాం. ఈ చలానానికి ముందు రోజు కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, స్టాంపులను మాత్రమే పెట్టేవాళ్ళు. ఇది అందరికీ తెలుసు స్టాంపులు. ఈ స్టాంపులు పెట్టే విధానాన్ని ఎవరో ఒక పనికిమాలిన వ్యక్తి చేసిన పనికి ఈరోజు తెల్ల కాగితాల మీద తీసుకునే పరిస్థితికి వచ్చింది. ఈ తెల్ల కాగితాలు తీసుకునే పరిస్థితి కూడా రేపు రాబోయే రోజుల్లో ఒకే కాగితాన్ని మీదకి ఇస్తానంటున్నాడు. కొన్ని కోట్ల రూపాయలు చేసే వనరులుండే ఈ సంపదని ప్రజల్ని ఇలా తప్పుదోవ పట్టించడం అనేది కరెక్ట్ కాదని నేను మనవిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలామంది ప్రజలకి చాలామంది తెలియదు. ఈరోజు మేము చేసే పని ఒక మనిషి పుట్టుక ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒక మనిషి ఈ మనిషి ఎవరు, ఈ మనిషి తండ్రి ఎవరు, ఈ మనిషి తాత ఎవరు, ఇలా చెప్పుకుంటూ పోతే అలాగే మేము కూడా ఈరోజు డాక్యుమెంట్ తయారు చేసేటప్పుడు దీనికి లింక్ ఏంటి, దీని తర్వాత లింక్ ఏంటి ఎవరన్నా చెప్పగలరండి? చదువు లేని వ్యక్తి ఇచ్చి లింక్ చెప్పమంటే చెప్పడం, అతనికి డాక్యుమెంట్ ఇంట్లో ఉందో లేదో తెలియదు, పోయిందని చెప్తాడు. దాన్ని గుడ్డిగానే మీరు రేపు వాళ్ళు ఏం చేస్తారు, మేమైతే అట్లా చేయట్లేదు. ఈరోజు ఈసీ ఓపెన్ చేసి చూస్తున్నాం. ఈసీలో ఎక్కడో ఉంటుంది 1993 నుంచి 83 నుంచి ఈరోజు జరిగేవన్నీ మాకు ఈసీలో కనిపిస్తున్నాయి. మేము దాన్ని చూసి అబ్బాయి నీకు 1983 నుంచి 97లో మీకు రిజిస్ట్రేషన్ అయింది, మీ నాన్నగారు చేసి ఉండారు కాబట్టి డాక్యుమెంట్ ఉంటేనే ఇక్కడ రిజిస్టర్ అవుతుంది, లేకపోతే మీరు ఫ్యామిలీ నెంబరు డెత్ సర్టిఫికేట్ పెట్టి చేసుకోవాలని ఒక రీజన్గా లీగల్గా మేము ఈరోజు డాక్యుమెంట్ తయారు చేసి విధానం చేస్తున్నాం. కానీ ఇదంతా వదిలేసి రేపు ఈ ప్రైవేట్ ఆఫీసులకు పోతే వాడు ఒకే దగ్గర పెడతామంటున్నారు. వాళ్ళు ఎన్ని అడుగుతారా అండి? అడగరు. నీ పేరేందంటాడు, నీ డాక్యుమెంట్, నీ ఆధార్ ఇవ్వమంటాడు, ఈ ఆధార్ ఇది తీసుకుంటాడు, ఓకే ఫిలప్ చేశాను పో అని చెప్పి ఇక్కడ ఫార్వర్డ్ చేస్తారు. ఇక్కడికి వచ్చి వాడు ఏం చేస్తాడు, తొంభేసి వెళ్ళిపోతాడు. అసలు ఏంటి ఈ హద్దుల కాడి నుంచి దారి ఉంది, ఈ హద్దుల కాడి నుంచి నీళ్లు పోవాలి, ఈ హద్దుల కాడి నుంచి కాలం ఉంది, ఇవన్నీ దాంట్లో వస్తాయండి? రావు. ఈ ప్రజలకు తెలియదు. ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి తెలియదు కాబట్టి ఏదో చెప్తున్నారు. ఈరోజు మనం ఆ వ్యవస్థను తీసుకొచ్చారంటే గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని విధానాలని వాళ్ళు ఫోటో పెట్టుకుంటే, ఈరోజు ఫోటో పెట్టుకున్నారు, ప్రభుత్వం అయితే వాళ్ళు ఫోటో పెట్టుకున్నారా, అది వాళ్ళ ఆస్తి అని చెప్పి చెప్తే ప్రభుత్వం పడిపోయింది. ఈరోజు నువ్వు చేసే పనికి నమ్మి ఎంతోమంది ఈరోజు నిన్ను నమ్మి ఒక ఈరోజు నీకు ఇస్తే ఒక పదవి, ఈ పదవిని కూడా ఈ రకంగా ఇంతమంది 5 లక్షల మంది పొట్టలు కొడితే వీళ్ళ మీద ఆధారపడేవాళ్ళు బ్రతుకులు ఏం కావాలి, వీళ్ళందరూ ఏం కావాలి, వీళ్ళ పిల్లల చదువులు ఏం కావాలి, వీళ్ళకి ఎంతమంది ఇంట్లో కుంటోళ్ళు ఉండొచ్చు, గుడ్డోళ్ళు ఉండొచ్చు, ఎవరెవరో ఉండొచ్చు. వీళ్ళందరూ ఈ జీవనాధారం మీద బతుకుతున్నారు స్వామి. కాబట్టి అందరూ కనికరించి ఈ వ్యవస్థను పోకుండా, మా పొట్టలు కొట్టకుండా మమ్మల్ని అందరినీ ఇదే పరిస్థితుల్లో చూసుకోవాలని మా గౌరవ అధ్యక్షులు చెప్పినట్టు ఒక నిర్ణయాన్ని ప్రకారం మీరు రేటు నిర్ణయించండి, ఇంతకంటే మేము ఎక్కువ తీసుకోవద్దని. ప్రజల కాడ కూడా మేము ఎక్కువ తీసుకోం, అదే తీసి పంపిస్తాం. కాబట్టి గౌరవ అధ్యక్షులైన ఆయన మా చంద్రబాబు నాయుడు గారు మా వినతిని వినండి, మా బాధలు గమనించండి, మా కష్టాలు తీర్చండి, మమ్మల్ని ఒక ఒడ్డుకు చేర్చి పుణ్యం కట్టుకోమని ప్రాధేయపడుతూ నమస్కారం పెట్టి విరమించుకుంటున్నామయ్యా. చేసిన మీడియా మిత్రులకి, డాక్యుమెంట్ రైటర్స్కి, అసిస్టెంట్లకి అందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, విజన్ ఉన్న నేత గౌరవ చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆర్య ఈ 396 జీవో వల్ల రాష్ట్రం మరి డాక్యుమెంట్ రైటర్స్ కానీ అసిస్టెంట్లు కానీ ఎంతోమంది ఈరోజు దీని మీద వీళ్ళందరూ కూడా ఈ వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఒక్కసారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, మీరు పునః ఆలోచన చేయండి. ఈ జీవోని సడలించి ఈ 6 లక్షల మందికి కూడా ఉపాధి చూపించే విధంగా మీరు ముందుకెళ్ళాలని. ఎందుకంటే ఈరోజు ఎక్కడ కూడా మా మిత్రులు ఎవరు కూడా ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ యంత్రాంగానికి కానీ ఎవరో వ్యతిరేకం కాదు. కానీ మేము అడిగేది ఏంటంటే ఆ జీవోలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా రీకన్సిడర్ చేసి ఈ డాక్యుమెంట్ రైట్స్ వ్యవస్థ, అదేవిధంగా వాళ్ళ దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్లకి అందరికి కూడా న్యాయం జరిగే విధంగా కూడా ఈరోజు గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు అంటున్నారు పాస్పోర్టు ఆఫీసు, ఆర్టీఓ ఆఫీస్ అని, వాటికి ఈ కార్యాలయ సిబ్బందికి మరి ఈ ప్రైవేట్గా డాక్యుమెంట్ రైటర్స్కి చాలా తేడా ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని హానరబుల్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి వారిని దయచేసి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం,
ఈ డాక్యుమెంటరీ వ్యవస్థని కాపాడండి. రాష్ట్రంలో ఉన్న 6 లక్షల మంది ఉపాధిని కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా ఈరోజు ప్రభుత్వం పైన కూడా ఉందని చెప్పి స్పష్టంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మీరు ఒక విజన్ ఉన్న నేత, ప్రపంచ దేశాల్లో పేరున్న వ్యక్తి మీరు బాబు గారు. ఒక్కసారి ఈ 396 జీవోని రీకన్సిడర్ చేసి అందులో ఈ డాక్యుమెంట్ రైటర్స్కి ఎంతో 6 లక్షల మందికి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఎవరు కూడా ప్రభుత్వానికి కూడా వ్యతిరేకం కాదు. కాకపోతే మా కష్టాన్ని, మా బాధల్ని ప్రభుత్వానికి ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.